నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే, నువ్వెక్కడ నివసించినా ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. ప్రియులరు బాగా గమనించండి, టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు, యెహోవాయే నీకు తోడుంటాడు.
నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మనకున్న ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా అబ్బా మంచి ఇల్లు ఉంది, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు, యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ, ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ, ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటున్నాను. నివాస స్థలంలో కుటుంబం అంతటినీ కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకి ఇష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా, గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా, నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడు కునుకడు అన్నాడు కదా, ఇదన్నమాట. నాకెవరున్నారని అనుకుంటున్నావేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడి గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడం సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును.
ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. నా పేరు మానస, మాది బొంతపాడు గ్రామం. నాకు వివాహం జరిగి 12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. మేము 2024 జనవరి నెలలో ఇక్కడికి వచ్చాము. 7 నెలలు వద్దాం అనుకున్నాము. దేవుడు మాకు 4 నెలల్లోనే గర్భఫలం ఇచ్చారు. బాబు పుట్టాడు, నాకు క్షేమంగా ఉన్నాం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. మా 75 తాళ్ళూరు పెద్దకూరపాడు మండలం, గుంటూరు డిస్టిక్. తుడిమిళ్ళ జ్యోత్స్న. నేను నాకు పెళ్ళైన సంవత్సరానికి మొదటి పాప పుట్టింది. పాప తర్వాత అబ్బాయి కోసమని ఇక్కడికి వచ్చాను. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు, తైలాభిషేకానికి రామ్మ, అయ్యగారు చెప్తా జరిగిద్ది అన్నారు. 5వ నెలలో వచ్చాను. ప్రతి నెల వస్తుంటే అప్పుడు అయ్యగారి దగ్గర 7వ నెలలో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే అయ్యగారు అబ్బాయి పుడతాడమ్మా నీకు, వెళ్ళు అని నాకు యాపిల్ పండు ఇచ్చాడు. అలానే నాకు అబ్బాయి పుట్టాడు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. దేవుని నామానికి స్తోత్రాలు. నా పేరు లావణ్య, మాది రాయపూడి. మరి వివాహం అయ్యి నాకు 11 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. చాలా హాస్పిటల్ తిరిగా. మా అమ్మ ఇసాక అయ్యగారు పాస్టర్ గారు ప్రార్థన చూస్తూ ఉంటారు టీవీలో. 2023 ఫిబ్రవరిలో ఇక్కడికి తీసుకొచ్చారు. నన్ను 1 వారమే వచ్చాను. 2024 ఫిబ్రవరి కల్లా 3rd మంత్ అని కన్సీవ్ అయ్యాను. ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తామని, సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పి మా అమ్మ అనుకున్నారు. దేవుడి సంవత్సరంలో మాకు కార్యం చేసి చక్కని పాపని ఇచ్చాడు మాకు. దేవునికి స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. మాది ప్రతిపాడు తూర్పాల గ్రామం. నాకు ఫస్ట్ 3 ఆడపిల్లలు. తర్వాత నేను అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని అట్టిపండు ఇచ్చారు. నీకు ఖచ్చితంగా మగబిడ్డ పుడతాడని. మగబిడ్డ పుట్టాడు. 3 ఆడపిల్లల తర్వాత మళ్ళీ నాకు బాబు పుట్టాడు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి,
నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. ఎక్కడ చూపించుకున్నా నీటి బుడగలు ఉన్నాయని చెప్పినారు. గుంటూరు 2 నెలలు వచ్చా, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నా. 3వ నెలలో హైదరాబాద్ పోయి చేయించుకున్నా. అప్పుడు అయ్యగారు మరొక సంవత్సరం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పాడు. నాకు ఇప్పుడు ఒక బాబు సంవత్సరము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. నాకు పెళ్ళైన తర్వాత పాప పుడితే పాపకి 4 సంవత్సరాల తర్వాత నాకు పిల్లలు కలగలేదు. తర్వాత ఇసాకాయ దగ్గరికి మా పెద్దమ్మ తీసుకొచ్చిన తర్వాత అయ్యగారు కాయ ఇచ్చారు. కాయ ఇచ్చిన తిన్న తర్వాత బాబు అందారు. బాబు అందిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నాక ఈ బిడ్డ తీసేసేయాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు గొప్ప కార్యం చేస్తాడని నమ్మకంతో వచ్చి, నువ్వు ఇచ్చావయ్యా, నాకు అందించావు, మళ్ళీ ఈ బిడ్డను తీసేయాలంటున్నారు అని ప్రార్థన చేసుకున్న తర్వాత బాబుని చూపించుకోవడానికి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసిన తర్వాత బాబు బాగానే ఉన్నాడమ్మా, నీకేం కాదు, బాబుకేం కాదు అని చెప్పారు. కార్యం చేసినందుకు దేవుడికి ఎన్నో స్తోత్రాలు. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. నా పేరు పావని, మా నాడిపాలెం, పులచెరువు మండలం. నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరని ఎన్నో హాస్పిటల్ తిరిగాము. మాకు తెలిసిన వాళ్ళు ఇసాక అన్న గురించి చెప్పారు. ఇక్కడికి వచ్చాము. 7 నెలలు తైలాభిషేకం తీసుకున్నాను. అయితే వచ్చిన 2 నెలల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అందింది, బాబు పుట్టాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా 2 బిడ్డలు నేను చదివిన స్కూల్లోనే చదివారు. మా పాప 10th క్లాస్ చదివినప్పుడు పాంప్లెట్స్లో పడాలని నేను అనుకున్నాను, కానీ మా పాపకు అన్ని మార్కులు రాకపోవడం వల్ల పడలేదు. తర్వాత మా బాబు 10th చదివినప్పుడు, ఈ సంవత్సరమేనండి 10th అయింది, పాంప్లెట్లో పడాలనుకున్నప్పుడు 13th ర్యాంక్ వరకు వేశారండి. మా బాబు నెక్స్ట్ నెంబరే, అయితే స్కూల్ వాళ్ళు పాంప్లెట్లో వేయడానికి లేదు అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసి నేను విజయవాడ తైలాభిషేకం జరిగే రోజు సాక్ష్యం చెప్పి వెళ్ళిన 2-3 రోజులకి మా బాబు ఫోటో కూడా పాంప్లెట్లో వేయడం, అలానే ఈ సంవత్సరం స్కూల్లో డైరీలో వేయడం, అలానే మరుసటి నెల తైలాభిషేకంకి నేను వెళ్తూ ఉండగా దారిలోనేనండి
మా స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి, మేడం గారు మీ బాబుకి షైనీ స్టార్ అవార్డు వచ్చింది, కలెక్టర్ గారి దగ్గరికి మండే తీసుకువెళ్ళాలి అని చెప్పి, ఒక నెల గ్యాప్లోనండి మా బాబాయ్ అయినా సరే మంచి మార్కులు తెచ్చుకున్నాడు కదా, 559 మార్క్స్ వచ్చినాయి, పాంప్లెట్స్లో పడాలి, ప్లస్ అది మాకు మంచి గుర్తింపు అనేది ఉండాలనుకున్నాం. అలానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మా బాబుకి స్కూల్లో 13th ర్యాంక్ అన్న బాబు 5th ర్యాంక్ రావడం, షైనీ స్టార్ అవార్డులో కేటగిరీ వైజ్లో 1st ర్యాంక్ రావడం, మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కలిపి 20,000 ప్రైజ్ని ఇవ్వడం. మరి మా బాబుకి ఈ సంవత్సరం నేనైతే ఫీజు పరంగా నేను ఏది పే చేయలేదండి. అయ్యగారు ఒకటే మాట చెప్పారు, అయ్యగారు ప్రతిసారి మా పాప వాళ్ళు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అప్పుడు మా పాప బాబుని తీసుకొచ్చి ఈ సంవత్సరం పలానా క్లాస్ చదువుతున్నారని చెప్పేదాన్ని. అటు రీతిగానే ఏం అవదరా దేవుడే నిన్ను పోషిస్తాడని చెప్పిన రీతిగా నా బాబు ఈ విజయాన్ని సాధించి ఆ బాబుకు వచ్చిన మనీనే ఇంటర్మీడియట్లో నేను ఫీజు కట్టడానికి, అలానే మా పాప ఇంటర్ 2nd ఇయర్ అండి, 836 మార్క్స్, మరి ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ఫార్మాడీకి నిన్నే వెబ్ ఆప్షన్స్ పెట్టాము, దగ్గరలో ఉన్న ప్లేస్ రావాలని కోరుకుంటున్నాం. ప్రతి ప్రార్థన, ప్రతి వాగ్దానం మా పట్ల మా జీవితంలో అనుభవిస్తూనే ఉంటున్నామండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. వీరి పేరు నర్సమ్మ. వీరు కర్లపూడి, అమరావతి జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 16 సంవత్సరాలు అయింది. అయినా తను గర్భం పొందుకోలేదు. మందులు వాడాలి పిల్లలు పుట్టాలంటే అని డాక్టర్స్కి చూపించుకున్నప్పుడు వారు చెప్పినప్పుడు తను ఎన్నో మందులు వాడింది, ఎన్నో సంవత్సరాలు వాడింది, కానీ అయినా తను గర్భం పొందుకోలేదు. అప్పుడు వారి అక్క ఇక్కడికి రమ్మని వారికి చెప్పడం, దైవజనులు ప్రార్థన చేస్తే ఇలా పిల్లలు పుడుతున్నారని వారికి చెప్పినప్పుడు వారు గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు నువ్వు గర్భం ధరిస్తావు, నీ కుమారుడు పుడతాడు అని ఆశీర్వదించి అభిషేకం చేశారు. చేసిన విధముగా ఇక్కడ తైలాభిషేకాన్ని చేయించుకోవడానికి వచ్చిన 2వ నెలలోనే దేవుడు తన గర్భాన్ని తెరిచారు. దైవజనులు చెప్పిన విధంగా తన గర్భం ధరించింది. ఆయన చెప్పిన విధంగానే కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 16 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తను గర్భఫలం పొందుకుంది, కుమారుడు పుట్టాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. వీరు సురేష్, సరళ రామపురం నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 17 సంవత్సరాలు అయింది. అయినా వారు గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు వారి ఇంటి దగ్గర ఉన్నవారు చెప్పారు, ఇలాగా ఇసాక్ అయ్య గారు వస్తున్నారు కడప, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది గర్భఫలాలు పొందుకుంటున్నారు అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి 10 నెలలు రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారు గర్భఫలాన్ని పొందుకున్నారు, కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ బాబుకి ఇప్పుడు 5వ నెల. వివాహం జరిగిన 17 సంవత్సరాలకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి